హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మీకు వరినొక ఉప్మా రెసిపీ చూపిస్తున్నానండి. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. నెయ్యి వేసుకోండి. గ్లాసు వరినొక వేస్తున్నానండి. ఈ నీటిలోకి ముందు ఈ వరినొక వేపుకోవాలండి. షాలో ఫ్రై చేసుకోవాలి. ఇలా షాలో ఫ్రై చేసుకోవాలండి. లైట్గా బ్రౌన్ కలర్లో కాకుండా లైట్గా మారితే సరిపోతుందండి. ఇప్పుడు దాన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తానండి. నూకని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసానండి. ఇప్పుడు మళ్ళీ అదే బాండీ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, గీ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. వన్ స్పూన్ శనగపప్పు వేస్తున్నాను. వన్ స్పూన్ మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేస్తున్నానండి. లైట్గా వేపుకోవాలండి ఇవి. అవి వేగిన తర్వాత అల్లం ముక్కలు వేస్తున్నానండి. దాని తర్వాత 4 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇది ఒక పెద్ద ఆనియన్ చీరికలు వేస్తున్నానండి. ఇప్పుడు దాంట్లోకి కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసుకుని వేపుకుంటున్నానండి. కరివేపాకు మంచి స్మెల్ వస్తుందండి. లైట్గా వేగిన తర్వాత ఈ గ్లాస్ కొలతో నూక తీసుకున్నానండి. దానికి 1.5 వాటర్ వేస్తానండి. ఇప్పుడు నేను వాటర్ వేసిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఈ వాటర్ మరిగే వరకు వెయిట్ చేయాలండి. మరిగిన తర్వాత నూక వేసుకోవాలి దాంట్లో అండి. ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి కదండి. ఈ మసులుతున్న టైంలోనే నూక వేసుకుని కలుపుకోవాలండి.
వెంటనే కలుపుకోకపోతే ఉండగట్టేస్తుందండి. కలుపుకొని ఒక్క క్షణం మూత పెట్టుకోవాలండి. మళ్ళా మూత తీసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు లాస్ట్ మినిట్లో మనం పైన గీ వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతోగా ఈజీగా చేసుకునే వరినూక ఉప్మా రెడీ అయిపోయిందండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ మంజూస్ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్.